ఇక సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారాయణరావుపేట మండలంలో అత్యధికంగా 245 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గత రాత్రి 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి గుర్రాల గొందిలోని సంక్షేమ పాఠశాల ప్రహరీ గోడ కూలింది. అటు వరదలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో గత 24 గంటల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని ఒక 6-7 మండలాల్లో విపరీతమైన వర్షం పడడంతో వాగులు వంకలు వరద నీటితో పొంగి పొరులుతున్నాయి. ప్రధానంగా వచ్చిన ప్రతి నీటి చుక్క కూడా కిందికి వెళ్ళిపోతుండడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయని చెప్పచ్చు. ముఖ్యంగా గత రాత్రి నారాయణరావుపేట మండలంలో దాదాపు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం అనేది చూస్తున్నాము. రాష్ట్రంలోని అత్యధికంగా వర్షపాతం నారాయణరావుపేట మండలంలో నమోదు కావడంతో ఇక్కడ చెరువులు అదేవిధంగా వాగులు వంకలు కూడా వరద నీటితో పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెరువులు కూడా అలుగుపారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లాలో భారీగా వర్షం పడడంతో వచ్చిన ప్రతి చినుకు కూడా కిందికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాము నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొందిలో రాత్రి కురిసిన వర్షానికి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రహారీ గోడ కూడిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి దాదాపు 10:30 ప్రాంతంలో భారీ వర్షానికి ఇక్కడ పూర్తిగా నానిన గోడ ఇక్కడ దాదాపు ఒక 20 మీటర్ల మేరకు గోడ కూలిందని చెప్పచ్చు. ప్రధానంగా రోడ్డుకు కింది వైపున ఈ ప్రహారీ గోడ ఉండడంతో నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఆగి పూర్తిగా గోడ నాని కూలిన పరిస్థితి కనిపిస్తుంది. సో రాత్రి 10:30 ప్రాంతం తర్వాత ఈ సంఘటన జరగడంతో ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. విద్యార్థులందరూ కూడా దాదాపు ఈ హాస్టల్లో దాదాపు 400 మంది విద్యార్థులు ఉంటే ఇక్కడ 200 మంది విద్యార్థులు ఉంటారు. మరొక రెంటెడ్ బిల్డింగ్లో మరొక 200 మంది విద్యార్థులు ఉంటారు. సో రాత్రి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత వారు తమ తమ గదుల్లో నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ గోడ కూలిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమయానికి ఎక్కడ ఎవరు కూడా విద్యార్థులు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రస్తుతం స్కూల్కు సంబంధించిన ప్రిన్సిపాల్ అసలు సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాత్రి గోడ కూలింది, ఎలాంటి ప్రమాదం జరిగింది? అయితే రాత్రి మనకు నిన్న సాయంత్రం నుంచి వర్షం ఎక్కువ పడడం జరిగింది. సో రాత్రి మనకు ఈ అరౌండ్ 10:50 నుంచి 10:30 ప్రాంతంలో ఇది సడన్గా కూలడం జరిగింది. అంటే మనకు ఫ్రీక్వెంట్గా వర్షాలు పడడం వల్ల అది గోడ బాగా నానింది. నిన్న ఎక్కువగా వర్షం పడడం వల్ల అది తొందరగా పడిపోవడం జరిగింది. అందరు పిల్లలైతే క్షేమంగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. దీనికి త్వరగా కూడా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటారు. దానికి కూడా వారందరూ సానుకూలంగా స్పందిస్తారు. సో కాబట్టి మేము కూడా పిల్లలను అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము రాత్రి కురిసిన వర్షానికి ఇక్కడ ప్రహారీ గోడ కూలిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా అటు కుడవెల్లి వాక్ కావచ్చు, ఇటు నక్క వాక్ కావచ్చు, వరద నీటితోటి పూర్తిగా నిండుగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో జిల్లాలో అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి లేదు. నారాయణరావుపేట మండలంలో కూడా 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ కూడా నీళ్ళన్నీ కూడా ఎక్కడికక్కడ కిందికి వెళ్ళిపోతుండడంతో ప్రస్తుతానికి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే అక్కడ జరిగిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా రోడ్లు డ్యామేజ్ కావడం, రోడ్లు ఆగిపోవడం లాంటి రాకపోకలకు ఇబ్బంది కలగడం లాంటి పరిస్థితులు కూడా ఎక్కడ జిల్లాలో కనిపిస్తలేదు. సో మొత్తానికైతే భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే ఇప్పటికే ఆ సిబ్బందిని అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ సిబ్బందికి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాత ఇండ్లు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అది వాళ్లకు అలర్ట్ జారీ చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.